మేడారానికి నయా వెలుగు. ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్త రూపుదిద్దుకుంది. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపర్లను మైమరిపిస్తుంది. భక్తులు నివ్వెరపోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపైన కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు పొందిన మేడారం జాతర 2 ఏళ్లకోసారి జరుగుతుంది. జాతర సమయంలో ఎంత రద్దీ ఉన్నా సరే తండోపతండాలుగా తరలివచ్చి భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోని ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది. అయితే ఈసారి జాతరకు వచ్చే భక్తులు మేడారంలో అడుగు పెట్టగానే వాహ్ అని నివ్వెరపోయేలా నిర్మాణాలు చేపట్టారు. ఊరట్టం సర్కిల్ నుండి మొదలుకొని జంపనవాగు మీదుగా గద్దెల వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టారు. సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో ప్రత్యేక జంక్షన్స్ నిర్మాణం చేపట్టి అక్కడ అద్భుతమైన నిర్మాణాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటు తాడ్వాయి వైపు నుంచి వచ్చే భక్తులు కూడా అడుగడుగున ఆశ్చర్యపోయేలా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టారు. తాడ్వాయిలో నిర్మించిన స్వాగత తోరణం వద్ద ఆదివాసీల నృత్య సాంప్రదాయ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు 4000 టన్నుల గ్రనైట్ ఉపయోగించారు. ఈ గ్రనైట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 7000కు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇవన్నీ ఒకెత్తైతే గద్దెల ప్రాంగణం పూర్తిగా గ్రనైట్ తో కొత్త రూపుదిద్దుకుంది. 8 ప్రధాన ద్వారాలు, వాటికి అమర్చిన 16 భారీ పిల్లర్స్, వాటిపైన నిర్మించిన చిత్రలిపి అట్టే మనసును కట్టిపడిస్తుంది. ఇక్కడ ఉపయోగించిన గ్రనైట్ పూర్తిగా ఆళ్లగడ్డలో సేకరించారు. అక్కడి శిలలకు శిల్పాలతో కొత్త రూపం తెచ్చి అక్కడి నుండి భారీ కంటైనర్ల ద్వారా ఇక్కడికి గ్రనైట్ తరలించారు. సుమారు 2000 మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించి మేడారంకు కొత్త రూపుదిద్దారు. ఇక గద్దెల ప్రాంగణం ఇప్పటికే పూర్తిగా ఆధునీకరించారు. వరుస క్రమంలో సమ్మక్క సారక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తిగా గ్రనైట్ తో చేపట్టారు. గద్దెల లోపలికి జాతర సమయంలో భక్తులు వెళ్లకుండా చుట్టూ రాతెండి గ్రిల్స్ తో నిర్మాణం చేపట్టారు. చుట్టూ పచ్చని చెట్లు, ఆదివాసీలకు గొట్టు గోత్రాలకు సంబంధించిన మొక్కలు నాటారు. గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు 4000 టన్నుల గ్రనైట్ ఉపయోగించారు. ఈ గ్రనైట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 7000కు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఈ నెల 19వ తేదీన ఈ నిర్మాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతరకు అంకురార్పణ చేయనున్నారు.